దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ దళిత క్రిస్టియన్ హక్కుల సాధన కమిటీ సభ్యులు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ తీశారు. పాస్టర్లు, దళిత క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారమే స్వేచ్ఛగా మతం మార్పు జరుగుతుందన్నారు. క్రిస్టియన్ గా మారిన ఎస్సీలకు కులం నుంచి తొలగించడం అన్యాయమన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు కమిటీ సభ్యులు. మేమందరం కూడా మొక్క కంటంతో మేమందరం కూడా వేడుకుంటున్నాం. మా పరిస్థితి ఇది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950ని సవరిస్తే గానీ మా బతుకులు బాగుపడవు. మా బతుకులు బాగుపడాలంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950ని సవరించి ఏ విధంగానైతే సిక్కుల్ని, బౌద్ధుల్ని ఎస్సీలో కలిపారో అదేవిధంగా మమ్మల్ని కూడా, క్రైస్తవుల్ని కూడా అందులో కలిపి క్రైస్తవులకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వానికి అర్జీ పెట్టే విధంగా ఒక శాంతియుతమైన ర్యాలీ ద్వారా వారి దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ ర్యాలీని చేపట్టాం. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా శాంతియుతమైన ర్యాలీలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీనికి సపోర్ట్ చేసి, దళితులు మతం మారారు కానీ కులం మారదు. ఎవరికైనా కానీ మతం మారుతుంది, కులం మారదు. కులం కానీ ఆ కులం పట్ల ఉన్న వివక్ష ఏ రోజు కూడా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో పోట్లేదు. వివక్ష కొనసాగుతూనే ఉంది. మేము మతం ఒక్కటే మారినట్టు కనపడుతుంది కానీ ఆర్థిక స్థితిగతులు మారలేదు, మరియు వివక్ష పోలేదు. దయచేసి ప్రభుత్వం మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని మనకి చెప్తా ఉన్నాయి రాజ్యాంగపరమైన ఆర్టికల్స్. కానీ ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్స్ని మీరిపోతూ ఉంది. ప్రమాదం కలిగే విధంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. కాబట్టి దయచేసి పాలకులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని సందర్భంగా